దేవుని వాగ్దానం ఏదైతే ఇంతవరకు జస్ట్ ఒక పేపర్ కాగితంగానో లేదా బైబిల్లో ఒక వచనంగానో జస్ట్ ఒక ప్రామిస్ కార్డ్గా మిగిలింటే ఈరోజు ఈ వాక్యము దేవుడు మన జీవితంలో నెరవేర్పుగా మార్చునుగాక. యేసుప్రభు యొక్క అభిషేకము మనలో పొర్లి ప్రవహించడానికి యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో ప్రధానమైన అంశం అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో మనందరికీ తెలిసిందే. యేసుప్రభు వారి యొక్క పరిచర్య, ఆయన యొక్క అభిషేకం విషయంలో ఒక అద్భుతమైన మాట రాస్తుంది. అందరం కలిసి అపోస్తుల కార్యం 10:38 చదువుకొని ఈరోజు ఒక అద్భుతమైన లోతైన సత్యము, చాలా కుటుంబాలు ఈరోజు దేవుని వాగ్దానం ఈరోజు వారి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. అదేదనగా దేవుడు నజరుడైన యేసును, స్క్రీన్లో చూడండి, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ, అందరం కలిసి చదువుదామా, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను అనున్నదియే దేవుడు ఆయనకు తోడై ఉండను కనుక ఆయన మేలు చేయుచు అపవాది, దయచేసి ఆ మాట గురించి, అపవాది చేత పీడించబడిన వారిని కొందరిని, ఉన్నారండి, అలర్ట్గా ఉన్నారా? ఏం చదువుతున్నారు? మళ్ళొకసారి చదువుదాం. వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసుప్రభు వారి యొక్క పరిచర్యలో ఒక గురుతరమైన ప్రచండమైన ప్రభావ శక్తి ఎంత ఘనమైనదంటే, ఆయన అభిషేకానికి ఎవరైతే అప్పగించుకుంటారో, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నజరుడైన యేసును దేవుడు అభిషేకించెను అనే మాట అందరి తెలిసిందే. కానీ రెండవ భాగంలో చూస్తే ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అంధకార చీకటి శక్తుల ద్వారా, పీడన ద్వారా బాధపడుచున్న ప్రతి ఒక్కరూ యేసుప్రభు వారి యొక్క అభిషేకం ఉన్న ప్రభావం ఉన్న ప్రాంతానికి వస్తే ప్రతి ఒక్కరు ఏమయ్యారండి? స్వస్థపరచబడ్డారు. ఎస్ అనే వాళ్ళు చేస్తారా? ఇప్పుడు మరి అదే యేసుప్రభు వారి శక్తి, యేసుప్రభు వారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నామన్నాడు చేయొద్దండి. మరి ఆ రోజు జరిగిన కార్యము ఈరోజు కూడా 100% జరుగుతున్నవారు దేవుడి మాట నెరవేర్చునుగాక. అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. మనందరూ చూసిన విధంగా యేసుప్రభు వారు తుఫాను దాటుకొని ఏ రీతికైతే దేశాంతరము దాటి గెరాసేనుల దేశానికి వచ్చాడో, రాత్రంతా తుఫాను అలజడి, వాటిని దేవుడు దాటి సముద్రాలు దాటి అద్దరికి ఎప్పుడైతే దిగాడో, అది సముద్రము దాటిన వెంటనే సమాధుల స్థలం మనందరికీ తెలిసిందే. ఆ సమాధుల స్థలం నుంచి అంతవరకు అపవాది చేత పీడించబడుతున్నవాడు, అంతవరకు అందరి చేత తృణీకరించబడినవాడు, అంతవరకు అందరూ వాణ్ణి విడిచిపెట్టేద్దాము అనుకున్నవారు, అంతవరకు అందరూ వాణ్ణి సాధుపరచలేక ఓడిపోయారు, అంతవరకు వాడి శబ్దం అంటేనే అసహ్యం, అంతవరకు వాడిని ఎలా సమాజం నుంచి వెలివేయాలని ప్రయత్నాలు చేస్తున్న వాడి జీవితం, అంతవరకు కేకలు వేస్తున్నవాడు, అంతవరకు తను తాను గాయపరుచుకుంటున్నవాడు, అంతవరకు హీ వాజ్ అ మోస్ట్ కర్సెడ్ మ్యాన్, మోస్ట్ అవాయిడెడ్ మ్యాన్, మోస్ట్ ఫియర్డ్ మ్యాన్ ఎవరు ఉన్నారంటే ఆ దేశం మొత్తంలో వాడొక్కడే. కానీ యేసుప్రభు వారి యొక్క ప్రభావ శక్తిలోనికి వచ్చినప్పుడు, యేసుప్రభు వారితో డైరెక్ట్ ఎన్కౌంటర్లోకి వచ్చినప్పుడు, ముఖాముఖిగా యేసుప్రభు వారిని ఎప్పుడైతే సందర్శించాడో, ఎప్పుడైతే యేసుప్రభు వారిని కలుసుకున్నాడో, ఒక్క వన్ ఎన్కౌంటర్ విత్ జీసస్, యేసుప్రభుతో ఒక్కసారి కలయిక, ఒక్కసారి కలుసుకున్నాడు, ఒక్కసారి ముఖాముఖి అనుభవం, ఒక్కసారి యేసుప్రభు వారి యొక్క అభిషేక ప్రభావం ఉన్న ప్రాంతంలోకి వచ్చాడు, అంతే. ఆ మూమెంట్లో యేసుప్రభు వారు ఆయన స్వస్థపరచపిమ్మట ఒక్క ముఖాముఖి అనుభవము ఆ వ్యక్తిని ఎలా మార్చేసింది? రండి, మార్కు సువార్త 5వ అధ్యాయం. అద్భుతమైన ఈ సత్యాన్ని ఈరోజు దేవుని యొక్క శక్తి మనలో ఎలా పొందుపరుచుకొని అన్ని బంధకాల నుంచి విడుదల ఎలా పొందుకోవాలి, అభిషేకము కాడిని ఎలా విర్రగొడుతుందో ఈరోజు అద్భుతమైన సత్యము కుటుంబాలు, సంఘాలు, వ్యక్తిగత జీవితాలు, ముఖ్యంగా మానసిక ప్రాంతాలు, ఏ ప్రాంతంలో అయితే విడుదల కావాలని ఎదురు చూస్తున్నామో ఈరోజు వాటన్నిటి కూడా అన్వయించుకునే సత్యాన్ని ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం అందరం కలిసి 15వ వచనం చదువుకుందాం. అందరం కలిసి 15వ వచనం చదువుకుందాం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 5 verse 15 అందరం కలిసి చదువుకుందామా? జనులు జరిగినది చూడవెళ్ళి
యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని, మొదటిగా బట్టలు లేవు ఒకప్పుడు, ఇప్పుడు బట్టలు ధరించుకున్నాడు. నెక్స్ట్, ముందు స్వస్థత లేదు, ఇప్పుడు స్వస్థచిత్తుడయ్యాడు. మూడోది, పిచ్చివాడిగా కేకలు వేస్తున్నాడు, కూర్చొని ఉండుట చూచి భయపడరు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ మార్పు? ఎలా వచ్చింది ఈ మార్పు? అసలు ఈ వ్యక్తి జీవితంలో ముందు దాకా మోస్ట్ అవాయిడెడ్ పర్సన్, మోస్ట్ కర్స్డ్ పర్సన్, నేకెడ్ పర్సన్, తను తాను గాయం చేసుకుంటున్న వ్యక్తి సడన్గా దేవుని యొక్క ముఖాముఖి అనుభవంలోకి వస్తే, అభిషేకం ఉన్న ప్రాంతములు అడుగు పెడితే, ఆయన గురించి బైబిల్ రాస్తుంది, అతడు యేసు నొద్ద వచ్చి ఆయన పాదముల యొద్ద బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చొని ఉండుట చూచి ప్రజలందరూ ఏమవుతున్నారు? భయపడుతున్నారు. యేసుప్రభు వారి యొక్క ముఖాముఖి అనుభవంలోకి వచ్చినప్పుడు చూడండి, యేసుప్రభు ఏమి కూర్చొని ఆ వ్యక్తితోని ఏమి కౌన్సిలింగ్ సెషన్స్ ఏం పెట్టలేదు. పెట్టాడా? అడ్వైజ్లు ఏమైనా ఇచ్చాడా? అడ్వైజ్లు ఇచ్చాడండి? బిహేవియరల్ మేనేజ్మెంట్ క్లాసెస్ ఏమైనా పెట్టాడా? ఒక సెషన్స్ ఏమైనా తీసుకున్నాడా? ఒకటే అండి, దేవునితో ముఖాముఖి అనుభవం. వన్ ఎన్కౌంటర్ చేంజ్డ్ హిస్ లైఫ్. ఈరోజు అడుగుతున్నా, మరి దేవునితో ముఖాముఖి అనుభవం మనము ఎప్పుడు పొందగలము? చాలా సింపుల్. యేసుప్రభు వారితో ముఖాముఖి అనుభవంలోకి రావాలి అంటే చూడండి, అభిషేకమునకు ముఖాముఖి అనుభవం ఎప్పుడు వస్తుందో తెలుసా? యేసుప్రభునకు ముఖాముఖి అనుభవం రావాలి. యేసుప్రభు వారు ఎవరు? ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసిస్తూ వచ్చెను, ఆ వాక్యమే శరీర దారిగా మన మధ్యలో వసిస్తూ వచ్చెను. దయచేసి గమనించండి, యేసుప్రభు వారితో ముఖాముఖి అనుభవం రావాలి అంటే మనకు దేంతో అనుభవం రావాలి? వాక్యముతో ముఖాముఖి అనుభవంలోకి రావాలి. విషాదం ఏంటంటే యేసుప్రభు వారితో ముఖాముఖి అనుభవంలో ఆ వ్యక్తి వాక్యమునకు స్పందన, యేసుప్రభు వారితో ముఖాముఖి అనుభవంలో చూస్తే ఆ వ్యక్తి దూరం నుంచే తృష్ణ కలిగిన వాడై, మార్క్స్ వార్త 5వ అధ్యాయం గత వారం చూస్తూ వచ్చాం, యేసుప్రభు వారిని దూరం నుంచి చూచి దూరం నుంచి ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకుంటూ వచ్చి యేసుప్రభు పాదాల చెంత ఏం చేస్తున్నాడు? ఆరాధించి యేసుప్రభు వారి యొక్క అభిషేక ప్రభావంను తన జీవితంలో పొందుపరుచుకొని సంపూర్ణ స్వస్థ చిత్తుడైతే, ఈరోజు ప్రశ్న ఏంటంటే, మరి వాక్యమును మనం ఏ రీతిగా స్పందించాలి? హౌ టు రెస్పాండ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, చాలాసార్లు బంధకం నుంచి విడుదల కావాలి అంటే బైబిల్ సెలవిస్తుంది, సత్యము మిమ్ములను బిగర్ చెప్తారా? ఈరోజు నువ్వు బంధకాలు ఉన్నావు అంటే ఇంకా నువ్వు సత్యంలోకి ఇంకా రాలేదు. అయితే సత్యం ఏంటి? బైబిల్ గ్రంథమే సత్యం, వాక్యమే సత్యము. అందుకో ప్రభువారు అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం అన్నాడు. చూడండి, వాక్యమును ప్రతిసారి మనము ముఖాముఖిగా వాక్యాన్ని ఎదుర్కొంటున్నప్పుడు బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, దయచేసి వాక్యమును ఎదుర్కొనే పద్ధతి, వాక్యమును పొందుకునే పద్ధతి, వాక్యమును రిసీవ్ చేసుకునే పద్ధతిని అర్థం చేసుకోకపోతే దయచేసి మన జీవితాల్లో విడుదల అనేది రాదు. మనం వస్తాం, కూర్చుంటాం, వాక్యం వింటాం, వెళ్ళిపోతాం, కానీ మన జీవితంలో పరివర్తన రావట్లేదంటే, మార్పు రావట్లేదంటే ప్రధాన కారణం ఏంటంటే, చూడండి, అందరం కలిసి చదువు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృప సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో కొద్దిగా నివసింపనీయుడి. ఏమనుందండి? వాక్యం ఎప్పుడైతే సమృద్ధిగా నివసింపజేయడానికి అనుమతిస్తామో, when we absolutely approach the word of God with full hunger and appreciate the word as the living word and appropriate personally and apply daily, ఈ 4 ఏళ్ళు ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతాయో ఆటోమేటిక్గా దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసించినప్పుడు ఆటోమేటిక్గా వాక్యము ద్వారా అభిషేకం మనలో ఏమవుతుంది? పొర్లి ప్రవహిస్తుంది. అందుకొరకే దేవుని వాక్యం మన జీవితంలో 4 A's. నా వెనకాల చెప్పండి, ఏ. అదేంటండి 4 ఏలా అని? సరే, తెలుగులో ఆ. అరే 4 అలలు ఏముంది, 4 ఏలు ఏముంది? ఉందా మీడియా? ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్
వెరీ ఇంపార్టెంట్ ఈస్ అప్రోచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ హంగర్. ఆకలితో దేవుని మందిరానికి ఏం చేయాలి? రావాలి. ఆకలితో దేవుని వాక్యం అనే ఆహారం పొందుకోవడానికి రావాలి. పిల్లలకి నువ్వు ఆహారం పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు, వాడికి ఆకలే లేదు, ఎంత పెడతావు ఆహారం? అది కొత్త చూడకండి అండి. అసలు వాడికి ఆకలే లేదు. దే డోంట్ హ్యావ్ థర్స్ట్ ఆర్ హంగర్ ఎట్ ఆల్. నువ్వు పెడతావు, బయటికి వెళ్ళి ఏం చేస్తాడు? ఊసేస్తాడు. ఈ దినాల్లో పిల్లలు అలా ఊయడం కూడా కాదు, మొక్క ముందే తూ అంటారు, బయట కూడా పోరు. తినను అంటే తినను అంతే. కింద పడి దొరుకుతారు, మొత్తుకుంటారు, ఏడుస్తారు, నానా యాగి చేస్తారు. అల్టిమేట్గా పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, ఆహారంలో శక్తి ఉంది, కానీ వారు తినడానికి మాత్రం వారికి సిద్ధం కాదు, ఆకలి లేదు. మన జీవితంలో అపవాదం మనల్ని పాడు చేయాలంటే వాడికి ఏం పెద్ద ఆయుధాలు అక్కర్లేదు. వెరీ సింపుల్. దేవుని వాక్యం పట్ల, ఆరాధన పట్ల, ప్రార్థన పట్ల తృష్ణ తగ్గిస్తే చాలు, ఆటోమేటిక్గా ఏమవుతాం? తృష్ణ తగ్గినప్పుడు వాక్యం పనిచేయదండి. హంగర్ తగ్గినప్పుడు తినము. వాక్యం అనేది ఆహారం, మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట వచ్చు మరి దేవుని వాక్యం ఆహారం అయితే నీకు ఆకలి లేదు, ఎందుకు తింటావు నువ్వు? అందుకొరకే కీర్తనకుడు ఒక మాట అంటాడు, కృంగిపోయినప్పుడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నేను నీ కొరకు తృష్ణ కొని ఉన్నాను, ఆకలి కొని ఉన్నాను. ఐఎమ్ హంగరింగ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, మత్తయి సువార్త 5:6 యేసుప్రభువారు నీతిమంతులు ధన్యులనిలే. మత్తయి సువార్త 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు అన్నాడు. చాలా డిఫరెన్స్ ఉంది. నీతిమంతులు ధన్యులనిలే. బైబిల్ సెలవుస్తుంది నీతిమంతుడు లేడు. నీతిమంతులు ధన్యులు అంటే మన కొంప మునిగిపోయేది. ఎందుకంటే ఎవరం క్వాలిఫై అవ్వం. ప్రభు అంటున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారేమవుతారు? త్వర చెప్పండి. తృప్తి పరచబడుదురు. బైబిల్లో చూడండి, మరియ ప్రార్థిస్తానింది. లూకాసు వార్త 1:53 అనుకుంటు. త్వర చదవండి. మరియ అద్భుతంగా దేవుని ఆరాధిస్తూ ఉంది. చూడండి, ఆకలి దప్పులు గల వారు ఏమయ్యారంట? సమృద్ధి చేత పోషించబడుతూ వచ్చారు. అదే ఆకలి దప్పులు లేని వారు లూకా 1:53 53 అనుకుంటా. ఆకలి గురిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో చాలు. ధనవంతులు అంటే ఆల్రెడీ నిండిన వాళ్ళు. ఆల్రెడీ నాకు ఫుల్ ఉంది అంటే ఖాళీ చేతులు పంపిస్తారంట. దయచేసి రండి. ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? యేసుప్రభువు వారి సొంత తల్లి మరియా మొట్టమొదటిగా దేవుని ఆరాధిస్తూ మ్యాగ్నిఫికెట్ అని కీర్తన రాసింది. ఆ కీర్తన రాయబడిన మాట ఏం తెలుసా? 53 మరొకసారి చదవండి, స్క్రీన్లో చూడండి త్వరగా. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసి. ఇఫ్ యు హ్యావ్ అ డిజైర్, if you have a thirst for word of God, if you have hunger for righteousness, God's promise is he will never send you empty. ఎప్పుడు నేను ఖాళీ చేతులతో దేవుడు పంపించేవాడు కాదు. ఫస్ట్ ఈజ్ అప్రోచ్ విత్ హంగర్. స్టెప్ నెంబర్ 2, అప్రిషియేట్ ద వర్డ్ యాజ్ లివింగ్. దేవుని వాక్యము సజీవమైనదని, దేవుని వాక్యంలో శక్తి ఉన్నదని నువ్వు ఎప్పుడైతే ప్రశంసించడానికి ఇష్టపడతావో ఆటోమేటిక్గా వాక్ శక్తి నీ జీవితంలో కార్యసిద్ధిగా మారుతుంది. అర్థమేలా చేస్తారా? ఇప్పుడు డాక్టర్ మందించాడు నీకు ప్రిస్క్రిప్షన్ రాశాడు, చాలా గొప్ప డాక్టర్ అయినా, కానీ ఆ ప్రిస్క్రిప్షన్ నువ్వు నమ్మవు, ఆ మందు నువ్వు నమ్మవు. వేసుకుంటావా? నిజంగా వేసుకుంటారా? రాశాడులే, ఆయన ఏదో రాశాడు, మీద మా వాళ్ళు తీసుకెళ్ళారు కాబట్టి రాశాడు అని చెప్పి ప్రిస్క్రిప్షన్ రాసిన పేపర్ ఏం చేస్తావు? చెత్తబుట్లో పడేస్తావు. ఎందుకు? దాని మీద నీకు నమ్మిక లేదు. సి అప్రిషియేట్ ద వర్డ్ యాజ్ లివింగ్. దేవుని వాక్యము సజీవమైనది, అది ప్రాణాత్మ దేహములను కీళ్లను సైతము చొచ్చుకొని పోతుందనే తృష్ణతో నువ్వు వచ్చి నిలబడో వాక్యం ఉందో. స్టెప్ నెంబర్ 3, అప్రాప్రియేట్ పర్సనలీ. ప్లీజ్ షో ద స్లైడ్. స్టెప్ నెంబర్ 3 ఏంటండి? అప్రాప్రియేట్ పర్సనలీ. స్వయంగా నేను అన్వయించుకుంటాను ప్రభా,
నా జీవితంలో ఈ వాక్యం ఏం చెప్తుంది, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, ఈరోజు నాతో నేరుగా నీ వాక్యము నాతో నా దృష్టి కొలది ఏం మాట్లాడబోతున్నావు ప్రభా, ఐ వాంట్ అప్రాప్రియేట్ ఇట్ పర్సనలీ. ఇలా వాక్యం పొందుకున్న తర్వాత స్టెప్ నెంబర్ 4 ఈజ్ అప్లై డైలీ. ప్రతిరోజు చెప్పిన వాక్యాన్ని అప్లై చేయు. రిజల్ట్ రాకపోతే దేవుని వాక్యము నిజమైనది కాకపోవచ్చు. బట్ బైబిల్ సెలవిస్తుంది, దేవుని నోటి నుంచి వచ్చిన మాట అంట, దేవుడి నోటి నుంచి వచ్చిన ఒక్క మాట నిరర్థకంగా తిరిగి ఆయన ఎదుకో మరలదన్నాడు. గాడ్స్ వర్డ్ విల్ నెవర్ రిటర్న్ వాయిడ్ అంటూ హిమ్ అగైన్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆయన ఖాళీగా దాని వాక్యము తిరిగి ఆయన వద్దకు ఖాళీగా శూన్యంగా వచ్చే ప్రసక్తి లేదు. విషాదకర సంఘటన ఏంటంటే, దినాలు కలిసిపోతున్నాయి, దేవుని వాక్యం మన చేతిలో పనిచేయట్లేదా? ఈరోజు వాక్యానికి మనల్ని అప్పగించుకున్నప్పుడు నిజంగా వాక్యాన్ని ఈ పద్ధతిలో 4A ప్రిన్సిపల్లో కానీ నిజంగా వాక్యాన్ని పొందుకోవడానికి ఇష్టపడకపోతే నీ జీవితంలో పరివర్తన ఎప్పటికి వచ్చే ప్రసక్తి లేదు. ఈ వ్యక్తి సేనాను దయ్యం పట్టిన వాడు. 6,000 దయ్యాలు పట్టి పీడిస్తూ ఉన్నాయి. 6,000 స్పిరిట్స్ ఆర్ బాదరింగ్ హిమ్. ఆయనని వేధిస్తున్న సందర్భంలో అలాంటి ఆ పరిస్థితిలో చూస్తే ఆ భయంకరమైన గాయాల పొంది తాను గాయం చేసుకుంటూ తాను రక్తసిక్తం అయిపోయి కేకలు వేస్తూ ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి జీవితంలో యేసు ప్రభువుని కలుసుకున్నప్పుడు మొట్టమొదటిగా జరిగిన మార్పులో చూడండి, దయచేసి అందరం కలిసి చదువుకుందాం. నిజముగా దేవుని వాక్యము కానీ నిన్ను తాకితే నీ జీవితంలో జరిగే పరివర్తనలో మొదటి మాట చూస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. అందరం కలిసి 2-3 వచనాలు చదువుకుందాం.